సో ఇవాళ డేట్ వచ్చేసి November 24th 2024. సో లిటరల్గా ఇవాళకి మనము 24 days అయింది జాబ్ మానేసి. సో కంటిన్యూగా ఇంట్లోనే 24 days నుంచి ఇంట్లోనే ఉండడం, యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేయడం, వీడియోస్ అప్లోడ్ చేయడం, ఇదే ప్రాసెస్ అయిపోయింది. ఇంత ముందుకైతే మనం ఎవ్రీ వీకెండ్ ఒక ట్రిప్ బయటకు వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు పరిస్థితి అయితే కంటిన్యూ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. సో చాలా బోర్ వచ్చేస్తుంది. సో ఇవాళ ఎలాగో వీకెండ్, సో బయటికి లంచ్కి వెళ్దామని చూస్తున్నా. కాస్త రెడీ అయిపోయి బయటికి వెళ్ళి లంచ్ చేసుకొని వచ్చేద్దాం. సో ఫైనల్గా అయితే మొత్తానికి బయటకు వచ్చేసాను. ఇవాళ ఇప్పుడే హైదరాబాద్ వచ్చేసాను. ఇక నుంచి లంబకానాకి వెళ్ళిపోయి లంబకానాలో లంచ్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతాం. ఇంకా లమాకాన్ నాకు తెలిసి ఇది ఒక ప్లేస్ కాదు, నీ అంతటి నువ్వు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక ఫీల్. నన్ను అడిగితే అదే అంటాను. ఇక్కడ నువ్వు వచ్చి స్పెండ్ చేసే ప్రతి మినిట్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఒక్కసారి నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటే క్రియేటివ్ థాట్స్, క్రియేటివ్ మైండ్స్ అండ్ నీ లైఫ్లో నువ్వు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేని థింగ్స్ మొత్తం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లమాకాన్ అంటే అరబిక్లో ఏ హౌస్ వితౌట్ బౌండరీస్ అని మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఉండే యాంబియన్స్ కూడా సేమ్ అదే ఫీల్ ఇస్తుంది మనకి. సో మన ఇంట్లో మనం ఎలా టైం స్పెండ్ చేస్తామో అలా కంఫర్టబుల్గా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఎవరిని ఇక్కడ మిమ్మల్ని అడిగే వాళ్ళే ఉండరు. సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది ప్రతిదీ. చిన్న క్యాంటీన్ ఒకటి ఉంటుంది ఇక్కడ. సో మనకు కావాల్సిన ఫుడ్స్ అన్నీ దొరుకుతాయి అక్కడే. అండ్ మెనూ కూడా చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. జస్ట్ 15 rupees నుంచి మెనూ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దొరికే ఫేమస్ డ్రింక్ నింబు పానీ విత్ సమోసా. అలా కూర్చొని తింటూ టైం గడిపేయచ్చు ఇక్కడ. నాది అలానే అయ్యింది. టైం అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అనుకుంటే నైట్ డిన్నర్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను. జస్ట్ డీసెంట్ ఫుడ్, చికెన్ పులావ్ రైస్. సో ఇది టేస్ట్ చేసి ఇక్కడి నుంచి రిటర్న్ అయిపోతాం. ఇంకా దిస్ ఈజ్ మై లమాకాన్ స్టోరీ. ఇఫ్ యు ఆర్ లైక్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్.